హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. నా థంబ్నెయిల్ చూసే ఉంటే మీకు ఈ పాటికే అర్థమయ్యేది కార్తీక మాసంలో కోటి సోమవారాల పూజ ఏంటనేది. కోటి సోమవారం అనేది కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం వచ్చిన రోజునే అంటారు. ఈరోజు థర్స్డే 30th October 2025 వచ్చింది కోటి సోమవారం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు ఎంతో పవిత్రంగా చూస్తారు. కోటి సోమవారం అంటే తప్పనిసరిగా సోమవారం రావాలనే లేదు. శ్రావణ నక్షత్రం సూర్యోదయం ఉండే రోజు కోటి సోమవారంగా భావిస్తారు. ఈరోజు చేసే ఏదైనా పుణ్యఫలం అంటే దానం, దీపారాధన, జపం ఇవన్నీ ఏం చేసినా కూడా కోటిసార్లు ఫలిస్తుందని అంటారు. రోజు శివ విష్ణు స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఇంకా శివాలయం, విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ దీపం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. నేను వెంకటేశ్వర స్వామి నామాల్లాగా పిండి మీద వేసుకుని దాని మీద ఉసిరికాయ దీపం పెడుతున్నాను. ఇలా ఒక్కొక్క ఉసిరికాయకి పసుపు కుంకుమ పెట్టి ఆ గోధుమ పిండి దీపం మీద పెడుతున్నాను. ఒత్తులన్నీ ఇలా నెయ్యిలో వేసుకుని రెడీ చేసుకుంటున్నాను దీపానికి. కార్తీక మాసంలో పరమేశ్వరి దగ్గర వెలిగించే నారికేల దీపం చాలా మంచిదని విన్నాను. అందుకే ఈరోజు నేను కూడా నారికేల దీపం పెడుతున్నాను శివుడికి. నారికేల దీపం అంటే కొబ్బరికాయలో నూనె వేసి 3 ఒత్తులు వేయాలి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పి. ఒక రాగి ప్లేట్లో అయినా ఇత్తడి ప్లేట్లో అయినా ముందుగా పసుపు కుంకుమ వేసి బియ్యం వేసి దాని మీద కొబ్బరికాయ పెట్టి 3 ఒత్తులేసిన దీపం పెట్టాలి. ఆ కొబ్బరికాయకి పసుపు కుంకాలు అది పెట్టాలి. ఇంకో కొబ్బరికాయ ముక్కలోని బెల్లం ప్రసాదం కింద పెట్టి పెడుతున్నాను. నారికేల దీపం ఇంకా ఉసిరి దీపం కూడా పెడుతున్నాను ఈరోజు. తర్వాత శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేస్తున్నాను. అవంటే శివుడికి చాలా ఇష్టం.
ఇంకా విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి తులసితో పూజ చేస్తున్నాను. తర్వాత ధూపం చూపించి హారతిస్తున్నాను. ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా తులసి చెట్టుకి ఇంకా ఉసిరి చెట్టుకి పూజ చేస్తున్నాను. ఇలా తులసి చెట్టు దగ్గర కూడా ఉసిరి దీపాలు అవి పెడుతున్నాను. ఇంకా 365 ఒత్తు దీపాలు కూడా వెలిగిస్తున్నాను. దీపానికి కొంచెం పసుపు, కుంకుమ ఇంకా అక్షింతలు కూడా పెడుతున్నా. తర్వాత తులసమ్మకి తాంబూలం పెడుతున్నాను. మా హస్బెండ్ నాతో పాటు అన్ని పూజలు కూడా చేస్తారు. నాకు చాలా హెల్ప్ చేస్తారు అన్ని పూజల్లోని. ఇలా చేసుకున్నాను ఉసిరి చెట్టుకి ఇంకా తులసి చెట్టుకి పూజ. ఇంట్లో పూజ అయిపోయాక ఇంటి దగ్గర ఉన్న శివ విష్ణు టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్లోని శివలింగం లోపల ఒకటి ఉంది, ఇంకా బయట ఒకటి ఉంది. నేను ఇలా బయట ఉన్న శివలింగం దగ్గర పూజ చేసుకుంటున్నాను ఉసిరి దీపాలు పెట్టుకుని. చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా పూజ చేసుకుంటే. ఎక్కువ ఎవరు కూడా లేరు, హడావిడిగా లేదు. మేము ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాము.
ఇలా టెంపుల్లో కూర్చుని ఓం నమ శివాయ అని 108 టైమ్స్ జపం చేసుకున్నాను. విష్ణుమూర్తి విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్లో చాలా దేవుళ్ళు ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ ఆనందేశ్వర స్వామి అంటే శివుడు, శివాలయం, తర్వాత శ్రీ పార్వతీ మాత, పార్వతీదేవి కూడా ఉన్నారు. ఇంకా తర్వాత వినాయకుడు. చాలా బాగుంది ఈ గుడి మాత్రం. అందరూ దేవుళ్ళు ఒకే గుడిలో ఉన్నారు. ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. శ్రీ దక్షిణామూర్తి స్వామి కూడా ఉన్నారు. టెంపుల్ నుండి బయటకు వస్తుంటే దుర్గాదేవి విగ్రహం కనిపించింది. నేను దుర్గాదేవికి కొన్ని పువ్వుల పెడుతున్నాను. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఫ్లవర్స్తోని, ఇంకా సరౌండింగ్స్ ఎక్కువ ఎవరు జనాలు లేకుండా చాలా పీస్ఫుల్గా, కామ్గా. టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళగానే నేను సాయిబాబా పూజ కూడా చేసుకున్నాను. ఈరోజు థర్స్డే కాబట్టి సాయిబాబాకి ఇష్టమైన కిచిడి ప్రసాదం చేసి పెట్టాను. ఇది ఈ రోజున డివోషనల్ బ్లాగ్. మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.